నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ 15 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్ జింబాబ్వే టీ20 సిరీస్ కోసం టీమిండియాతో కలిసి జింబాబ్వేలో ఉన్న ఈ యంగ్ ప్లేయర్ను కలిసేందుకు అభిమానులు దేశాలు దాటి వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా జింబాబ్వే వెళ్లిన ఓ భారతీయ కుటుంబానికి చెందిన వృద్ధురాలు వైభవ్ను కలిసి ఆశీర్వదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 3 టీ20ల సిరీస్ ప్రారంభానికి ముందు ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైభవ్ను కలిసిన ఆ వృద్ధురాలు ఎంతో ఆప్యాయంగా, "నమస్తే వైభవ్ బిడ్డ, మా కుటుంబం అంతా నీకు పెద్ద అభిమానులు. కేవలం నీ బ్యాటింగ్ ప్రత్యక్షంగా చూడటం కోసమే మేం రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పింది. ఇంత చిన్న వయసులోనే దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచావు. భారత్ కోసం మరెన్నో పరుగులు సాధించి దేశ పేరు నిలబెట్టాలి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి" అని ఆశీర్వదించారు. దీనికి స్పందించిన వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ, చాలా థ్యాంక్స్ ఆంటీ, మీ ఆశీస్సులు, ప్రోత్సాహం నాకు చాలా విలువైనవి" అని వినయంగా బదులిచ్చాడు. IPL 2026 సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి రికార్డులతో వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో చోటు లభించింది. ఐర్లాండ్ టీ20 సిరీస్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ ఇంగ్లాండ్పై రెండో టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. అయితే ఆ సిరీస్లోని 3 ఇన్నింగ్స్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి ఆకట్టుకోలేకపోవడంతో చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ ద్వారా ఇంగ్లాండ్ పర్యటన నిరాశను తుడిచిపెట్టేసి ఓపెనర్గా చెలరేగి పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఈ కుర్రాడు పట్టుదలతో ఉన్నాడు. భారత్ జింబాబ్వే మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరగనుంది. ఈ పర్యటనకు గాను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతిని ఇవ్వడంతో NCA హెడ్ VVS లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నారు.